న్యూజిలాండ్‌లో 5 టీ20ల సిరీస్‌ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. అయితే ఇక టీమిండియా 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ని చిత్తుగా ఓడించింది కదా! అయితే అభిషేక్ శర్మ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో దుమ్ము రేపేశాడు. ఇక 35 బంతుల్లో 5 ఫోర్‌లు, 8 సిక్స్‌లతో 84 పరుగులు చేశాడు. సూపర్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం కొన్ని విషయాలైతే చోటు చేసుకున్నాయన్నమాట. అది కూడా నిన్న. నిజానికి అభిషేక్ శర్మ తన గురువు కన్నా అంటే గురువులకి గురువు గుగ్గురు అంటారు చూసారా? అంతకన్నా గొప్పగా యువరాజ్ సింగ్‌ని అభిషేక్ శర్మ తన మనసులో కొలుచుకుంటాడనమాట. అయితే ఇక ఈ మ్యాచ్‌లో గనక చూసినట్టయితే అభిషేక్ శర్మ చాలా అద్భుతమైన రికార్డ్‌ని సృష్టించాడు. 5,000 పరుగులు ఫాస్టెస్ట్‌గా రీచ్ అవ్వటం గానీ, అత్యధికమైన హాఫ్ సెంచరీలు చేయటం గానీ, ఇటువంటి ఎన్నో రికార్డ్‌ను సాధించాడు. ఒకవేళ అభిషేక్ రికార్డ్స్ కావాలనుకుంటే ఐ కార్డ్స్‌లో పెడతాను. ప్లీజ్ చూడండి. అయితే ఈ వీడియోలోకెళ్ళే ముందు జస్ట్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇచ్చినట్టయితే మేము ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాం. అయితే యువరాజ్ సింగ్ అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ చూసిన తర్వాత ఏమన్నాడంటే తన ఫోటోని ఒకటి షేర్ చేస్తూ అంటే యువరాజ్ సింగ్ అభిషేక్ శర్మకు సంబంధించిన కొన్ని మెమరబుల్ ఫొటోస్‌ని షేర్ చేస్తూ నా కళ్ళ ముందు ఒక చిన్న పిల్లవాడిలాగా తను క్రికెట్‌లో జాయిన్ అయ్యాడు. అయితే తను క్రికెట్ ఆడుతున్నప్పుడే నేను అనుకున్నాను ఖచ్చితంగా ఇతను అద్భుతమైన ఆటగాడు అవుతాడని. ఆ అద్భుతమైన ఆటగాడు అవ్వడానికి తను తీసుకున్న కొన్ని నిర్ణయాలు, తను చేస్తున్న కృషి నిజంగా నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. అయితే నేను అనుకున్న దానికన్నా ఇంకా గొప్పగా సాధిస్తున్నాడు అభిషేక్. అయితే తను రాబోయే కాలంలో అద్భుతాన్ని సృష్టిస్తాడు. ఇక రోహిత్ శర్మ ఎంత మంచి ఓపెనర్‌గా ఉన్నాడో అంతకు మించి తన ఒక ప్రతిభను చూపిస్తాడు. నిజానికి అభిషేక్ శర్మ నా ఫ్యాన్. నా ఆటకి, నా సిక్స్‌లకి తను ఎంతగానో అభిమానిస్తూ ఉంటాడు. అలాంటిది ఇప్పుడు నా సిక్స్‌లనే తను బీట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంతకన్నా ఒక శిష్యుడిగా గురువుకి ఇవ్వాల్సిన విషయం ఏముంటుంది? ఇంతకన్నా గొప్ప విషయం ఏమీ ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఎన్నో సందర్భాల్లో తను నా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. నా విషెస్ కావాలని కోరుకున్నాడు. కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. క్రికెట్‌ని ఎంతగానో ప్రేమించే ప్రతి ఆటగాడికి ఒక రోజంటూ వస్తుంది. వాళ్ళని వాళ్ళు నిరూపించుకునే సమయం కోసం జస్ట్ వెయిట్ చేయాలి. అప్పటి వరకు కృషిని ఆపకూడదు. పట్టుదలని వీడకూడదు. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంతకు మించి నేను అభిషేక్ గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఈరోజు నాకు రియల్ టియర్స్ అనేవి వస్తున్నాయి. రేపొద్దున టీ20 వరల్డ్ కప్ సాధించినప్పుడు అసలైన రియల్ టియర్స్ అప్పుడొస్తాయి. కంగ్రాట్స్ టీమ్ ఇండియా అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. అయితే ఇక నిజం చెప్పాలంటే అభిషేక్ శర్మ రికార్డ్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్ రికార్డ్స్ అనే చెప్పొచ్చు. కాకపోతే టీమిండియా విజయంలో అద్భుతమైన పాత్ర పోషించిన అభిషేక్ శర్మ మైదానంలోకి వస్తుండగా ఇంకొక సంఘటన చోటు చేసుకుంది. స్టార్ స్పోర్ట్స్ కామెంటర్‌గా ఉన్న గవాస్కర్ కనిపించాడు. వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళిన అభిషేక్ శర్మ కాళ్ళను టచ్ చేస్తూ తన ఆశీర్వాదం తీసుకున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళు మొక్కటం గమనార్హం. అయితే ఇదేమి ఆటగాళ్ళు చేసే ఫస్ట్ పని కాదు. కానీ అభిషేక్ శర్మ చాలా డౌన్ టు ఎర్త్ మనిషి. చాలా ఫన్నీ. ఎంతో జోవియల్‌గా ఉండే మనిషి. నేనేదో సాధించేశాను. నేనేదో ఓపెనర్‌గా జాతీయ జట్టులో నా కీలకమైన ఇన్నింగ్స్ స్థాపించానన్న ఇగో కానీ, అలాంటివి ఏమీ లేదు. ఆఫ్‌కోర్స్ ఏ ఆటగాడికి ఉండకపోవచ్చు. కానీ మనం కొన్ని విషయాలనైతే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక సంభాషణ చోటు చేసుకుంది. అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించిన గవాస్కర్ అతని విద్వేషపూర్వకమైన అంటే చాలా విధ్వంసకర బ్యాటింగ్‌తో తన ఆటను పోల్చుతూ నవ్వులు పూయించాడు. నేను ఖాతా తెరవడానికి 22 బంతులు ఆడితే అభిషేక్ శర్మ అన్ని బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసేశాడు. అప్పటి క్రికెట్‌కు ఇప్పటికి క్రికెట్‌కు ఎంత తేడా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు అంటూ గవాస్కర్ అక్కడ చాలా కామెడీ చేశాడు. నిజానికి సునీల్ గవాస్కర్ టెస్ట్ క్రికెట్‌లో దిట్ట. అయితే టెస్ట్ క్రికెట్ అంటే సాధారణంగా ఖాతా తెరవడానికి కొన్ని బంతులు వేస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి అభిషేక్ శర్మని ఒక మాట అడిగాడు. ఇది ఫియర్‌లెస్ ఆటే కదా అని గవాస్కర్ ప్రశ్నించగా కాదు. ఇది ఫియర్‌లెస్ ఆట అయితే నేను చెప్పను. కానీ పక్కా ప్రణాళికతో కూడిన ఇంటెంట్. టీమిండియా మేనేజ్మెంట్ పవర్ ప్లేలో దూకుడుగా ఆడాలనే బాధ్యత నాకిచ్చింది. అందుకనే నేను రేంజ్ హిట్టింగ్ కంటే టైమింగ్ పైనే ఎక్కువగా ఆధారపడ్డాను. నెట్స్‌లో నా షాట్స్ పైన బాగా వర్కౌట్ చేస్తాను. నా పాత బ్యాటింగ్ వీడియోలను చూసి నేను ఏం తప్పు చేశాను, ఏం తప్పు చేయకూడదు, ఎలా ఆడాలనే పాయింట్ మీద ఒక క్లారిటీగా తెచ్చుకున్నాను. దానికి తగ్గట్టుగా ఎలా ఆడాలనే దానిపైనే ఫోకస్ పెడతాను. అనంతరం గవాస్కర్ ఇంకో మాట అన్నాడు. అభిషేక్ శర్మ షాట్ సెలెక్షన్‌ను మెచ్చుకున్నాడు. అభిషేక్ నువ్వు బ్యాటింగ్
అద్భుతంగా చేస్తున్నావు. నీ షాట్ సెలెక్షన్ చాలా బాగుంది. ముఖ్యంగా నువ్వు బంతిని హిట్ చేసేటప్పుడు వచ్చే ఆ టైమింగ్ చూడముచ్చటగా ఉంది. నేను నా కెరియర్ తొలి పరుగు తీయడానికి 10 బంతులు ఆడేవాడిని. కానీ నువ్వు 10 బంతులు ఆడేసరికి 40 పరుగులు ఇస్తున్నావు. టీ20 క్రికెట్ అంటే ఇలానే ఉండాలి. నీ ఆటలో కేవలం దూకుడే కాదు, పరిణితి కూడా కనిపిస్తుంది. భారీ షాట్లు ఆడుతూనే వికెట్ కాపాడుకోవాలనే స్పృహ నీలో ఉండటం చాలా ప్రయోజనకరంగా జట్టుకు మారుతుంది. ఇదే జోరును నువ్వు కొనసాగించాలి. నీలో ఉన్న ఈ సహజ సిద్ధమైన ప్రతిభ నేను భారత జట్టులో సుదీర్ఘ కాలం పాటు ముందుకు తీసుకువెళ్తుంది. ఇలా ఆడుతుంటే క్రికెట్ అభిమానులకి పండగే అంటూ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. దానికి అభిషేక్, మీలాంటి దిగ్గజాల నుంచి ఇటువంటి మాటలు వినడం నా అదృష్టం సార్. జట్టు కోసం నా అద్భుతమైన ప్రదర్శన ఇవ్వటమే నా లక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అయితే అభిషేక్ శర్మ గురించి చెప్పాలి అంటే తను ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లో చాలా కీలకమైన ఆటగాడుగా మారిపోయాడు. టీ20 వరల్డ్ కప్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంటే వరల్డ్ కప్ నుంచి కాదు, ఆ ఫార్మాట్ నుంచే వాళ్ళు పక్కకి వెళ్ళిపోవటము ఒక రకంగా చెప్పాలంటే టీ20కి సంబంధించి చాలా పెద్ద బ్రేక్ అన్నమాట. అయితే అప్పటి నుంచే మన భారత జట్టు టీ20 సిరీస్లను చాలా అద్భుతంగా ఆడుతుంది. వన్డేల్లోనూ టెస్టుల్లోనూ తడబడుతుంది, కానీ టీ20లలో మాత్రం బాగా రాణిస్తుంది. అయితే ఆ టీ20 ఫార్మాట్ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా బాగా తన జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. తన ఫామ్ సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా ఫీల్డ్ సెట్ చేయడం, ఆటగాళ్ళని మోటివేట్ చేయడం, ఇటువంటి వాటిల్లో పర్ఫెక్ట్ కెప్టెన్ అనిపించుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో మొదలవ్వబోయే టీ20 వరల్డ్ కప్ అత్యంత కీలకం. ఎందుకనంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు ఇంత అద్భుతమైన టీ20 వరల్డ్ కప్ ని గెలిచింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఈ 2026 టీ20 వరల్డ్ కప్ ని కనుక భారత్ గెలిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అంటే ఇంకా భారత జట్టు టీ20లలో అగ్రస్థానం, టాప్ నాచ్, ఇంకా దానికి మించింది లేదని చెప్పుకోవాలి. అయితే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే అభిషేక్ శర్మకి ఇప్పుడు మనం చూడాల్సిన విషయం ఏంటంటే గాయాల పాలు అవ్వకూడదు ఫ్రెండ్స్. వీళ్ళు ముఖ్యంగా అక్షర్ కానీ, తిలక్ వర్మ కానీ, లేదంటే అంతకు మునుపు రిషబ్ పంత్ కానీ, వాషింగ్టన్ సుందర్ కానీ, వీళ్ళందరూ కూడా ఎంత తీవ్రమైన గాయాలు అవుతున్నారంటే వాళ్ళు సూపర్ ప్లేయర్స్ గా మారిపోయారు మ్యాచెస్ లో. కానీ జస్ట్ వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఆటగాళ్ళందరికీ కూడా పక్కటెముకల ప్రాబ్లమే, ఒక అక్షర్ పటేల్ మినహాయించి. ఇప్పుడు రెండో టీ20 మ్యాచ్ కి అక్షర్ పటేల్ లేడు, అవుట్ అయిపోయాడు. ఎందుకనంటే తనకి స్కానింగ్ అది తీస్తే తను ఆల్మోస్ట్ ఒక 10 days రెస్ట్ తీసుకోవాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ క్రమంలో చూసినట్టయితే ఇలాగా గాయాల పాలు అవ్వకుండా ఆటగాళ్ళు ఫిట్నెస్ ని పెంచుకోవాలి, కండిషనింగ్ ఎక్సర్సైజులు చేయాలి అనేది పెద్దవాళ్ళ సూచన. ముఖ్యంగా ఇర్ఫాన్ పఠాన్ లాంటి వాళ్ళు, సునీల్ గవాస్కర్ లాంటి వాళ్ళు, అభిషేక్ శర్మ బ్యాటింగ్ అయితే మెచ్చుకున్నారు, కానీ ఫీల్డింగ్ తప్పిదాలు ఉన్నాయి అంటూ చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ క్రమంలో భారత జట్టు ఈ సిరీస్ ని ఏదో సిరీస్ గెలిచామా అన్నట్టుగా కాకుండా 5 మ్యాచ్ల్లో 5 అద్భుతమైన విషయాన్ని నేర్చుకోవాలి. ఈ 5 మ్యాచ్లే వాళ్ళకి ప్రాక్టీస్ మ్యాచ్లుగా వాళ్ళు భావించాలి. అందుకనే కదా ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ని కూడా తీసుకోకుండా ఇషాన్ కిషన్ తీసుకున్నారు. శ్రేయస్ అయ్యర్ టీ20లలో లేడు, సో అందుకనే తన పక్కన పెట్టేసి ఇషాన్ కిషన్ ని తీసుకున్నారు. మరి ఆ లెక్కల ప్రకారమే వీళ్ళు ప్రాక్టీస్ కూడా చేయాలి కదా, అది నేను చెప్పేది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.